ప్రజాగలం ఈరోజు మీటింగ్ జరిగింది కదా. దాంట్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడారో సింపుల్గా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు నెక్స్ట్ జగన్ అరాచక పాలన పోవాలంటే మా కూటమే గెలవాలి అని చెప్పారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ ప్రధానమంత్రి అవుతారు 400 పైగా సీట్లతో అని చెప్పారు. ఇంకా నరేంద్ర మోడీ గారిని పొగడము, భారతదేశాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. ఇంకా నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడారంటే ఏపీ మంత్రులు అవినీతి అక్రమాల్లో ఒకరికొకరు పోటీ పడుతూ ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమినే మీరు గెలిపించాలి, అప్పుడే ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఏపీలో ఇప్పుడున్న అవినీతి సర్కారుకి చరమగీతం పాడండి అని చెప్పారు. సో ఇవంతా ఓకే, నార్మల్గా మాట్లాడారు. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏమంటే ఇప్పుడు బీజేపీ కూటమిలోకి వచ్చింది కదా, ఆయన దేశ ప్రధానమంత్రి. ఆయన దగ్గర కానీ ఈ ఎన్నికల్లో గెలిస్తే స్పెషల్ స్టేటస్ ఇప్పిస్తామని, లేకపోతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడించుంటే అది ఆయన ఇస్తామని చెప్పుంటే ఆంధ్రప్రదేశ్లో క్లీన్ స్వీప్ చేస్తుండేది ఈ కూటమి. అయితే ప్రధాని మోడీ గారు అలాంటివి ఏం చెప్పలేదు. టీడీపీ, జనసేన అయినా కూడా ఇలాంటివి చెప్పించుంటే ఎన్నికల పోరు ఇంకా హోరాహోరీగా సాగుండేది. ఇదే సింపుల్గా చెప్పాలంటే. థ్యాంక్ యూ.